వెల్కమ్ టు గౌరీ టిప్స్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి కొత్త టిప్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే 10th అయిపోయాక చాలామందికి తెలియదు అనమాట ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉంటాయని కెరీర్ ఆప్షన్స్లో. 8 రకాల కెరీర్ ఆప్షన్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం. చాలామంది ఏంటంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ 10th అయిపోయిన అమ్మటే ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బైపీసీ తీసుకొని ఇంకా అనదర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంపీసీ తీసుకొని బీటెక్ తర్వాత మెడిసిన్ ఇలా ఇంజనీరింగ్ డాక్టర్ ఇవి రెండే కెరీర్ ఆప్షన్ ఉన్నాయి అనుకుంటారు. కానీ చాలా రకాలైన కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు. మెయిన్ ఏంటి మేజర్గా చాలామంది కొన్ని మూవీస్ చూసి ఇంప్రెస్ అయిపోయి బీటెక్ లైఫ్ అలాగే uniద్ది, ఎంత జాయ్ఫుల్గా ఎంజాయ్గా uniద్ది అని దాంట్లో జాయిన్ అవుతారు. అలాంటి ఊహలు ఉన్న వాళ్ళు ప్లీజ్ అస్సలు అలా బీటెక్ని అస్సలు చూజ్ చేసుకోవద్దు. అస్సలు అది నిజం కాదు. రియాలిటీ వేరు, రియల్ వేరండి. మీకు నచ్చిన ప్యాషన్ని, మీ డ్రీమ్ని, మీకు ఏదైతే మీ లైఫ్లో ఇది అచీవ్ చేయాలని మీకు ఉంటుందో డ్రీమ్, వాటిని మాత్రమే చూజ్ చేసుకోండి మీ ప్యాషన్గా. కొంతమందికి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండిద్ది, హోటల్ మేనేజర్, చెఫ్ అవ్వడం. కొంతమందికి డిజైన్స్ అంటే ఇంటీరియర్ డిజైన్, ఇలా కొంతమంది ఆర్ట్స్ అంటే ఇష్టం. ఇలా మీకు నచ్చినటువంటి ప్యాషన్ని మీరు ఎంచుకోండి. పేరెంట్స్ చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళు దాంట్లో జాయిన్ అవుతున్నారు, ఇలా అస్సలు చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే మీ జీవితంలో నిర్ణయం ఏదైతే మీరు తీసుకుంటారో ఫ్యూచర్లో కూడా అది ఎఫెక్ట్ అవుతుంది మీకు మీ లైఫ్లో. అనేది బిఫోర్ చూసుకున్నట్టయితే పాస్ట్ 10 years 5 yearsలో ఎక్కడ కనపడదు. కానీ ఇప్పుడు మనం చూసుకున్న ఎక్కడ చూసినా అంటే ఏమవుతుందంటే ఫ్యూచర్ అనేది చేంజ్ అయిపోతుంది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో. అందుకని మీరేం చేస్తారంటే మీకు నచ్చిన దాంట్లో మీరు హ్యాపీగా దేంట్లో అయితే ఉంటారో దాన్ని మాత్రం కెరీర్ ఆప్షన్గా చూసుకోండి, మీకు నచ్చింది. అందుకని మీ ముందుకు 10th అయిపోయాక చాలామందికి తెలియదు 10th అయిపోయాక ఏముంటుంది ఏముండదు, ఎన్ని రకాల కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి, దేని వైపుకి వెళ్ళాలి, ఏది బాగుండిద్ది అని తెలియదు. అందుకని వాళ్ళ కోసం ముఖ్యంగా మీకోసం మాత్రమే మీ మీ ఎన్ని రకాల కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో మెయిన్ జాబ్ రోల్స్ ఏంటి, అలాంటి ఫ్యూచర్ జాబ్స్ ఎలా ఉంటాయి, దాంట్లో సబ్జెక్ట్స్ ఏంటి, అలాంటివన్నీ ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆఫ్టర్ 10th తర్వాత ఇంటర్మీడియట్ అందరికీ తెలిసిందే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనమాట. దాంట్లో మెయిన్ ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్కి సంబంధించి మేజర్గా అక్కడ ఉన్న సబ్జెక్టులు అనమాట. మనం చూసుకున్నట్లయితే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి అనమాట ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో. తర్వాత మేజర్గా ఇంటర్ అయిపోయిన తర్వాత ఏంటి మన కెరీర్ ఆప్షన్ అంటే మేజర్గా అది ఎవరైతే సైన్స్ స్ట్రీమ్ తీసుకున్నారో వాళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు. ఇంజనీరింగ్ నచ్చిన వాళ్ళు ఇంజనీరింగ్, లేదంటే మెడిసిన్, లేదంటే డేటా సైన్స్, లేదంటే ఐటీ ఫీల్డ్, లేదంటే రీసెర్చ్ కెరీర్గా, లేదంటే సైంటిస్ట్. ఏదైతే మనం సైన్స్ అండ్ స్ట్రీమ్ని కెరీర్గా చూసుకున్నట్లయితే వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్ దాంట్లో జాయిన్ అవుతారనమాట. ఏది ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 10th తర్వాత ఇంటర్మీడియట్లో తీసుకొని ఇంటర్మీడియట్ యొక్క అది చేయొచ్చు. తర్వాత కామర్స్ స్ట్రీమ్ మనం చూసుకున్నట్లయితే మెయిన్ సబ్జెక్టులు ఏంటంటే అకౌంటెన్సీ ఉన్నిద్ది, బిజినెస్ స్టడీస్ ఉంటాయి, ఎకనామిక్స్ ఉంటాయి, మ్యాథ్స్ ఉన్నిద్ది అనమాట. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది కూడా 2 years అనమాట. ఇక్కడ మెయిన్ పాపులర్ కెరీర్స్ ఏంటంటే మనం చూస్తే బిజినెస్ ఉన్నిద్ది, ఫైనాన్స్ ఉన్నిద్ది, బ్యాంకింగ్, సిఏ, సిఎస్, సిఎంఏ అండ్ ఎంబీఏ, అకౌంటెంట్, ఆడిటర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్. ఇక్కడ మేజర్ ఏంటంటే ఇంటర్మీడియట్ అది అయిపోయిన తర్వాత ఈ కోర్సులు మనం చేయొచ్చు. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీలు ఏంటంటే ఇంక అకౌంటెంట్గా అంటే సీఏ చేసిన అకౌంటెంట్ అవుతారు, లేదంటే ఆడిటర్గా ఉంటారు, ఫైనాన్షియల్ అనలిస్ట్ అవుతారు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారు. దే చాయిస్ అనమాట. వాళ్ళకి నచ్చిన దాంట్లో వాళ్ళకి ఇష్టం ఉన్న దాంట్లో వాళ్ళు చూజ్ చేసుకుంటారు. మేజర్గా ఏంటంటే కామర్స్ స్ట్రీమ్లో ఇవి ఉంటాయి అనమాట. ఏది ఇంటర్మీడియట్ ఇవి మనం సబ్జెక్టులు ఎంచుకొని మనం 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సిఏ జాయిన్ అవ్వాలనుకున్న సిఏ జాయిన్ అవుతారు, తర్వాత సిఎస్ జాయిన్ అవ్వాలనుకున్న సిఎస్ జాయిన్ అవుతారు, తర్వాత సిఎంఏ లేదంటే నేను ఎంబీఏ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎంబీఏ చేస్తారు. ఇలా వాళ్ళ ఇష్టం అన్న. దీని తర్వాత ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవుతుందో మెయిన్ జాబ్ రోల్స్ ఇవన్నమాట. అకౌంటెంట్, ఆడిటరు, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఇంకా బిజినెస్ అనలిస్ట్ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్లో బిజినెస్ అనలిస్ట్ కానీ ఫైనాన్షియల్ అనలిస్ట్ కానీ మేజర్ రోల్ ఉందన్నమాట. వాళ్ళకి కూడా శాలరీస్ అనేవి మంచిగా ఉన్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా అవి కూడా డిఫరెంట్గా ఉంది. అంటే మేజర్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మీరు జాయిన్ అవ్వండి అనమాట.
ఇలా ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీకు నచ్చిన దాంట్లోనే మీరు జాయిన్ అవ్వండి. ఇలా డిఫరెంట్ రోల్స్ అనేవి ఉంటాయి. చాలామంది తెలియక ఓన్లీ దాంట్లోనే జాయిన్ అయిపోతారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆర్ట్స్, హ్యూమానిటీ స్ట్రీమ్ అనమాట. ఇది 2 years కోర్స్ అనమాట. మెయిన్ సబ్జెక్టులు ఏంటంటే హిస్టరీ అనేది, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్ అండ్ సైకాలజీ అండ్ సోషియాలజీ ఇలాంటి సబ్జెక్టులు ఉంటాయి 2 years. ఆఫ్టర్ మెయిన్ ఏంటంటే కెరియర్స్, మెయిన్ పాపులర్ కెరియర్స్ ఏంటంటే యూపీఎస్సీ చేస్తారు. తర్వాత అంటే యూపీఎస్, ఐపీఎస్, ఐఏఎస్ వాళ్ళ ఇష్టం అనమాట. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత లేదంటే లా కోర్స్ చదువుతారు, లేదంటే జర్నలిజం చేస్తారు, లేదంటే టీచింగ్, లేదంటే సైకాలజీ, లేదంటే మేజర్గా ఎప్పుడైతే ఇది అయిపోతుందో దాంట్లో మెయిన్ జాబ్ రోల్స్ ఏంటంటే ఐఏఎస్, లేదంటే ఐపీఎస్, సోషల్ వర్కర్ అవుతారు, లేదంటే రైటర్ అవుతారు. అంటే దేర్ ఇంట్రెస్ట్ అనమాట. మెయిన్గా 10th తర్వాత ఏమిటంటే మనం చూసుకున్నట్లు ఆర్ట్స్ అనమాట. సబ్జెక్టులు హిస్టరీకి సంబంధించి, జియోగ్రఫీ ఇలాంటివన్నీ ఉంటాయి. దాని తరువాత చాలామంది దీని తర్వాత కొంతమంది ఏంటి ఇంటర్ అయిపోయినమ్మటే నావీస్ కానీ, పోలీస్ ట్రైనింగ్ కానీ, కానిస్టేబుల్ కానీ ఇలాంటివి చూస్ చేసుకుంటారనమాట. దేర్ ఇంట్రెస్ట్. మ్యాక్సిమం ఆఫ్ ది అబ్బాయిలు మాత్రమే దీన్ని చూస్ చేసుకుంటారు కెరీర్. అమ్మాయిలు అని చాలా రేర్ అనమాట. మెయిన్ దీని నుంచి చూస్ చేసుకుంటే యూపీఎస్సీ కానీ, లా కానీ, జర్నలిజం కానీ, టీచింగ్ ఫీల్డ్ కానీ చాలా ఈజీగా ఉంటాయి. చాలామంది ఏంటి బైపీసీ చేసి అప్పుడు రియలైజ్ అవుతారు నాకు టీచింగ్ అంటే ఇష్టం. అప్పుడు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడున్న సబ్జెక్టులు వేరు, ఇక్కడున్న సబ్జెక్టులు వేరు. ఇక్కడ ఏంటంటే డెప్త్గా నేర్చుకుంటాం, నాలెడ్జ్ అనేది దాని గురించి పూర్తిగా తెలుస్తుంది కాబట్టి. అందుకని మీరు కెరియర్లో మీరు మీ కెరియర్ ఆప్షన్ చూసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి మీకు ఏది ఇష్టమో అని. సెకండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే డిప్లొమా కోర్సెస్ అనమాట. దీన్ని పాలిటెక్నిక్ అని కూడా అంటారు. దీని యొక్క డ్యూరేషన్ అనేది 3 years ఉన్నిద్ది అనమాట. దీని యొక్క మెయిన్ ఏంటంటే 3 years అయిపోయాక ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు. ఇంజనీరింగ్లో ఈసీఈ, సిఎస్సి, మెకానికల్ అది మీకు నచ్చిన కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. తర్వాత ఇది కాదు 3 years అయిపోయాక ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవాళ్ళు చేస్తారు, హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు, యానిమేషన్స్, ఇలా రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి డిప్లొమా కోర్సు చేసిన తర్వాత. చాలామంది ఏంటి ఇంకా 3 years అయిపోయింది ఇంకా వెంటనే ఇంకా ఇంజనీరింగ్ జాయిన్ అయిపోవాలి అని. డిప్లొమా చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ రాసి సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు బీటెక్లో. ఆ సెకండ్ ఇయర్లో ఈసీ కానీ, సిఎస్సి కానీ, సిఎస్సి లేదంటే మెకానికల్ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ వాళ్ళు నేర్చుకుంటారు. కానీ ఇవి ఉన్నాయని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తర్వాత థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోర్సెస్ అనమాట. ఇక్కడ ఏంటి 6 months నుంచి 2 years వరకు ఉన్నది అనమాట దాని యొక్క కోర్స్ డ్యూరేషన్. తర్వాత ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే జాబ్ ఓరియంటెడ్ టెక్నికల్ ట్రైనింగ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఎలక్ట్రీషియన్ అవ్వచ్చు, మెకానిక్ అవ్వచ్చు, ఇలాంటి డిఫరెంట్. 10th అయిపోయిన తర్వాత నాకు ఇంటర్మీడియట్ చదవాలి ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు ఐటీఐని చూస్ చేసుకుంటారు. బెస్ట్ ఏంటంటే ఎర్లీ జాబ్స్, టెక్నికల్గా ఎర్లీ జాబ్స్ వస్తాయి. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే పారామెడికల్ అండ్ హెల్త్ కేర్ కోర్సెస్ అనమాట. డిప్లొమా ఇన్ నర్సింగ్, ల్యాబ్ టెక్నికల్, ఎక్స్రే టెక్, సైకోథెరపీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత గుడ్ స్కోప్ ఇన్ హాస్పిటల్, క్లినిక్స్, డయాగ్నోస్టిక్స్ ఇలాంటి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఏది 10th అయిపోయిన తర్వాత ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. మన హెల్త్ కేర్లో చూసుకున్నట్లయితే చాలామందికి ఇంట్రెస్ట్ ఉన్నది నర్సింగ్ చేయాలి, లేదంటే హాస్పిటల్లో క్లినిక్లో వర్క్ చేయాలి, తర్వాత ఎక్స్రే టెక్ అవ్వాలి, ల్యాబ్ టెక్నికల్ అవ్వాలి, ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్నది అనమాట. వాళ్ళు 10th అయిపోయినమ్మటే ఇటు సైడ్ వస్తే వాళ్ళు చాలా యూజ్గా ఉన్నది. మన 5th వన్ చూసుకున్నట్లయితే క్రియేటివ్ స్కిల్స్ బేస్డ్ అండ్ కోర్సెస్ అనమాట. చాలామందికి ఇంటర్మీడియట్ చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉండదు 10th అయిపోయినమ్మటే. కొంతమంది డిఫరెంట్గా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఫ్యాషన్ డిజైనింగ్ ఉన్నది, ఇంటీరియర్ డిజైనింగ్, యానిమేషన్స్ అండ్ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, కలనరీ ఆర్ట్స్ అంటే చెఫ్ ట్రైనింగ్ అనమాట. ఇలాంటి డిఫరెంట్ క్రియేటివ్ అండ్ స్కిల్స్ బేస్డ్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి చాలామందికి తెలియదు అనమాట. తెలియకుండానే ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోయి 2 years వేస్ట్ చేసుకుంటారు. అలా తప్పు మాత్రం ఎప్పుడు చేయొద్దు. అంటే 2 సంవత్సరాలు అనే జీవితం మళ్ళీ తిరిగి రాదు. అందుకని మీకు నచ్చింది జాయిన్ అవ్వండి. తర్వాత 6 చూసుకుంటే ఆన్లైన్ కోర్సెస్ అండ్ సర్టిఫికేట్. చాలామంది ఏంటంటే 10th అయిపోగానే ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఆ టైం పీరియడ్లో ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డ్ లాంటి, లేదంటే కోర్సెరా, యూడెమీ,
ఖాన్ అకాడమీ, గూగుల్ స్కిల్స్ ఇలాంటి వాటిలో ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఆన్లైన్లో కోర్సులు అవైలబుల్గా ఉంటాయి. సర్టిఫికేషన్ అనేది వస్తుంది. మెయిన్ ఏంటంటే కోడింగ్, ఏఐ, రోబోటిక్స్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదంటే వెబ్ డెవలప్మెంట్, గేమింగ్స్ ఇలా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే ఇలాంటి కోర్సులు ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్ని మనం జాయిన్ అయ్యి మనం సర్టిఫికేట్ని పొందొచ్చు. ఇవి మన రెజ్యూమ్లో పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఫ్యూచర్ జాబ్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో మన రెజ్యూమ్లో ఇది చాలా వెయిట్ని గెయిన్ చేస్తుంది అనమాట. వెయిట్ని ఇస్తుంది మంచిగా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటి కోర్సెస్ అండ్ సర్టిఫికేషన్లు చేస్తారనమాట. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే టైంలో. తర్వాత 7th గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఐటీఐ అండ్ లేదంటే డిప్లొమా తర్వాత రైల్వేస్ ఉంటాయి, ఎస్ఎస్సి, పోలీస్, ఆర్మీ, నేవీ ఇలాంటి మెయిన్ ఏంటంటే జాబ్స్ అనేవి యాక్సెప్ట్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ఓన్లీ 10th అండ్ ఆర్ ఐటీఐ. ఎవరైతే 10th అయిపోద్దో వాళ్ళకి మాత్రమే ప్రిఫర్ చేస్తారు ఇలాంటి. తర్వాత 8th మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేదంటే ఫ్రీలాన్సింగ్ అనమాట. విత్ గుడ్ స్కిల్. ఎవరైతే ఆల్రెడీ కోడింగ్ అండ్ డిజైనింగ్, ఎడిటింగ్లో ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉన్నట్లయితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రీలాన్సింగ్ లైక్ గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, రైటింగ్ ఇలాంటి. లేదంటే లాంచ్ స్మాల్ బిజినెస్. కొంతమందికి 10th అయిపోయాక ఇంటర్మీడియట్ చదవాలి లేదా ఇంట్రెస్ట్ లేదు, నాకు డిఫరెంట్గా థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు ఇలాంటివి ఆల్రెడీ వాళ్ళ దగ్గర స్కిల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇలాంటివి ట్రై చేస్తారనమాట. యూట్యూబ్ ఛానల్ బిల్డ్ చేసుకోవడం, లేదంటే స్మాల్ బిజినెస్ని లాంచ్ చేయడం, స్మాల్ బొటిక్స్ లాంటి డిఫరెంట్ వేలో వాళ్ళు థింక్ చేస్తూ వాళ్ళ లైఫ్ని ముందుగానే బిల్డ్ చేసుకొని సెటిల్ చేసుకుంటారనమాట. వాళ్ళ ప్యాషన్, వాళ్ళ డ్రీమ్స్కి తగ్గట్టు. ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఐ హోప్ అందరికి అర్థమైందని కోరుకుంటున్నాను. మీకు డెప్త్గా నాలెడ్జ్ కావాలంటే స్పెసిఫిక్గా ఈ రోల్లో ఈ విషయం గురించి, దీని గురించి, లేదంటే ఇంటర్మీడియట్ మెయిన్, లేదంటే అసలు కొత్తగా లేదంటే సర్టిఫికెట్లు, కోర్సెస్ ఎలా చేయాలి, ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటి వాటి గురించి తెలియలేదంటే ఏదన్నా తెలియని విషయం ఏదన్నా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని గురించి నేను డెప్త్గా వీడియో చేస్తాను. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నా సజెషన్ ఏంటంటే నా అనుభవం గురించి నేను చెప్తున్నాను. నేనేం చెప్పాలనుకున్నానంటే మీకు నచ్చినటువంటి మీరు ఇష్టపడిన దాంట్లోనే జాయిన్ అవ్వండి. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ గౌరీ టిప్స్ ఛానల్.